ఎంతో కష్టపడి ఆ పిల్లలు చదువుకుంటే పిల్లలు రెడీ చేస్తూ అదేవిధంగా సీనియర్ నాయకులు మతల కాశీ గారిని బీఎస్సీకి దానిలో వ్యతిరేకించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ మా హృదయపూర్వక నమస్కారాలు. ముగ్గురు పిల్లలుంటే అనాథులు అన్యాయం చేసిన సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక పిల్లలు చంద్రబాబు నాయుడు అరాచకాలను కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు మరి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి విద్యార్థులకు నిరుద్యోగులకు మరి ఎలా వాగ్దానాలు ఇచ్చి మరి విద్యార్థులతోనూ నిరుద్యోగులతోనూ అందరితో ఓట్లు వేయించుకున్న తర్వాత మరి ఈరోజు 2025లో మెగా డిఎస్సి మరి వేల సంఖ్యలో ఉద్యోగాలు తీస్తామని అప్పుడు కూడా మరి వెన్నుపోటు పడడం జరిగింది. మరి మెగా డిఎస్సి తీసి దాంట్లో అవకతవకలో విద్యాశాఖ మంత్రి మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సిగా మారింది. దాంట్లో స్పోర్ట్స్ కోటాలో మెరిట్ లేని విద్యార్థులకు మరి సర్టిఫికేట్లు పుట్టించి మరి ఆ రోజు జాబ్ ఇవ్వడం జరిగింది. మరి జీవితాంతం మరి కష్టపడి చదివిన విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా నష్టపోవడం జరిగింది. ఈరోజు మరి ఏదైతే డిఎస్సిలో మరి అన్యాయానికి గురయ్యారో ఆ నిరుద్యోగుల గురించి విద్యార్థుల గురించి మరి అన్యాయాన్ని వెలికి తీయడం కోసం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రమంతా కూడా 4 రోజులు 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి భీమవరంలో ఇన్ఛార్జ్ అయినటువంటి చినిమిల్లి వెంకటరావు గారి నాయకత్వంలో ఈరోజు భీమవరంలో నిరాహార దీక్ష మరి మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ 6 కానివ్వండి, ఈరోజు ప్రతిదీ కూడా వెన్నుపోటే. మొన్న 4 రోజుల క్రితం తల్లికి వందనం మరి విడుదల చేయడం జరిగింది. దాంట్లో మేము 15,000 ఇస్తాము, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తామని చెప్పిన మరి ఆ రోజు ఇది చేసిన వాగ్దానం ఈరోజు మరి గాల్లో కలిసిపోవడం జరిగింది. 15,000 అన్నది 13,000 అన్నారు. మరి బటన్ నొక్కే టయానికి మరి ఒక్కొక్క వ్యక్తికి 7,000 అని 9,000 అని 10,000 అని చెప్పేసి పడడం జరిగింది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నడితో పెట్టిన విద్య. ముందు వాగ్దానాలు ఇవ్వడం, అమలు కాలని తర్వాత చేతులెత్తేయడం ఆయనకు ఇప్పుడే కాదు, ఇది 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా చేయడము. మరి ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో చేస్తానని చెప్పేసి మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి ఈరోజు 29 గ్రామాలని ఒక అమరావతిగా సృష్టించి మరి రాష్ట్రం అంతా ఆదాయం అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరుగుతుంది. పిలుపు మేరకు ఈరోజు 2025 డిఎస్సి మెగా డిఎస్సిలో అవకతవకలను వెలికి చూపడానికి విద్యార్థులకి న్యాయం జరిగేట్టు చూడడానికి వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భీమవరంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.